మీడియా వాళ్ళందరికీ నా ఆహ్వానం మన్నించి ఇక్కడికి చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కొన్ని విషయాలు తెలియజెప్పాలి. ఎందుకంటే గత 8 నెలలుగా నేను జనసేన పార్టీకి దూరంగా ఉన్నాను అని కంట జనసేన పార్టీ నుంచి పిఠాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు మోసాను. అక్కడ పోటీ చేశాను. 28,000 పైచిలకు ఓట్లు 15 రోజుల్లోనే నాకు వచ్చాయి. ఆ క్రమంలో 4.5 సంవత్సరాల కాలం నేను జనసేన పార్టీని చాలా బలంగా పిఠాపురం నియోజకవర్గంలో రాత్రింబగలు కష్టపడి జన సైనికులకి ఏ కష్టం వచ్చినా కూడా వారికి అండగా నిలబడి పార్టీని ఒక మంచి ఉన్నతమైన స్థానంకి, అలాగే పార్టీ గెలిచే స్థాయికి నేను తీసుకెళ్ళాను. మాకినేని శేష్ కుమారిగా నేను ఒక గెలుపు చూశాను, ఒక ఓటమి చూశాను. కాకినాడ సిటీ 38వ వార్డు కార్పొరేటర్గా గెలిచాను. నేను గెలిచిన సంవత్సరంకే నాకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి ఆహ్వానించడం, పార్టీని నేను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, నేను పోటీ చేయడం, ఓడిపోవడం, అలాగే పార్టీని 4.5 సంవత్సరాలు చాలా బలంగా పనిచేసి పార్టీని గ్రామస్థ చాలా బలంగా చేయడం జరిగింది. అక్కడ నన్ను ఎందుకు తొలగించారు అన్నది ఇప్పటి వరకు నాకు ఆన్సర్ లేదు. అక్కడ వారాహి యాత్ర జూన్ 14, 15, 16 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం, వారాహి యాత్ర పిఠాపురంలో సక్సెస్ఫుల్గా సింగిల్గా ఒక మహిళ అయి ఉండి అక్కడ కొంతమంది శక్తులు పనిచేసి కుట్రపూరితమైన రాజకీయం జరుగుతున్నా కూడా సింగిల్గా ఒక మహిళ అయినా కూడా అతి భారంగా ఒక యాత్రని సక్సెస్ఫుల్ చేయడం అంటే ఎవరి సహాయ సహకారం లేకుండా అన్ని వనరులు ఖర్చు పెట్టి చేసి ఆ యాత్రని సక్సెస్ఫుల్ చేసిన ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే యాత్ర అయిన ఒక నెల రోజుల్లో ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇన్ఛార్జిని ఒక వాట్సాప్ సర్క్యులేట్ ద్వారా నన్ను ఇన్ఛార్జిగా తొలగించాను. ఒక ఉదయ్ శ్రీనివాస్ అన్న ఒక టైము వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాను. నా మీద వ్యతిరేకత ఉంది అన్నారు. వ్యతిరేకత అంటే నేను లోకల్ కాదు, నాన్ లోకల్, ఆవిడ కాకినాడ నుంచి వచ్చింది అన్నారు. ఓకే, ఒప్పుకుంటాను. కాకినాడ సిటీ నా అత్తగారి ఇల్లు అయితే కాకినాడ రూరల్ నాకు పుట్టింది, నేను పుట్టి పెరిగింది. నేను ఎక్కడ స్థానికత అన్నది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం స్థానికత కాదు, ఉదయ శ్రీనివాసు స్థానికుడు కాదు. ఒక రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని స్థానికురాలు కాదు అని చెప్పడం, ఇది తప్పు అని చెప్పి ఒక్కనాదుడు అక్కడ ఇది తప్పు, ఇది ఇలా. జనసేన పార్టీ అంటే ఒక ప్రతిష్టాత్మకంగా ఒక భావజాలంతో ఒక సిద్ధాంతాలు ఆశయాలతో వచ్చిందని అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయాణించడం జరిగింది. కానీ ఈరోజు మాకినేని శేష్ కుమార్కి ఈరోజు నేను ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నా ఒక్కదానికి అన్యాయం జరిగింది అంటే ఆ రోజు నేను మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే కదా ఎమ్మెల్యే సీట్ వచ్చింది నాకు, ఆయన ఇచ్చిన సీటు అది. అంటే నేను ఈరోజు మాకినేని శేష్ కుమారి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తింపు పడ్డాను అంటే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష కదా. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తున్నారు అంటే నేను అక్కడ మాట్లాడడం అంత సబబు కాదు అని నా సంస్కారం అడ్డం వచ్చింది. అందుకే నేను ఏ విధమైన ప్రెస్ మీటు నేను పెట్టలేదు, ఎవరి దగ్గర ఏ విధంగానూ మాట్లాడలేదు. కానీ కొన్ని మాటలు ఈ మధ్యకాలంలో నా తర్వాత చాలామంది రిజైన్ చేసి బయటికి రావడం జరిగింది. అలాగే బీసీలకి న్యాయం చేస్తానని పితాని బాలకృష్ణ గారు ముమ్మడివారం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన్ని ఒక పోలీస్ బిడ్డ అని చెప్పి నేను కూడా పోలీస్ బిడ్డని అని చెప్పి ఆయన హక్కును చేర్చుకుని ఆయనకి సీట్ ఇచ్చి నిన్ను మినిస్టర్ని చేస్తానని చెప్పి పబ్లిక్గా ఎంతోమందికి ఎన్నో మీటింగులో చెప్పిన ఒక వ్యక్తి. అలాగే అంటే మాటకి అంటే విడివాడే తణుకులో
ఆయనకి విడివెడి రామచంద్ర ఆయనకి బహిరంగంగా క్షమాపణలు చెప్పి ఆయన్ని కూడా పులిహేరలో కరివేపాకులో ఈసిరేయడం జరిగింది. అలాగే ఒక ఎస్సీ అభ్యర్థి ఆయన చెట్టుపత్తుల రాజబాబు గారు అక్కడ అమలాపురంలో పార్టీని బతికించారు. మన కాకినాడ పార్లమెంట్ అని కాదు, ఈ జిల్లాలోనే అత్యధిక ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే 45,000 పై చేరుకు చెట్టుపత్తుల రాజబాబు గారు. మరి ఆయన్ని విసిరేశారు. అలాగే ఒక పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ పత్రికాముఖంగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. ఆయన చాలా సార్లు అన్నారు, నేను తప్పు చేసినా కూడా నన్ను ప్రశ్నించండి. మీ పార్టీ ప్రతిష్టాపంగా నిర్మాణమే తప్పు. మీ పార్టీకి జన సైనికులు ఉన్నారు, ఎక్కడ వచ్చేస్తున్నారు, జన సైనికులు నా చరిష్మాతో వచ్చేస్తున్నారని మీరు అనుకున్నారు తప్ప మీరు పార్టీ నిర్మాణంలో ఒకే ఒక వ్యక్తికి అప్పచెప్పి వారి అతను ఏం చేస్తున్నాడో అన్నది కూడా మీరు చూడకుండా పార్టీని గాలికి వదిలేశారు. నాదెండ్ల మనోహర్ గారు ఆయన చాలా అంటే జిల్లాకు వచ్చి ఎన్నో కథలు కబుర్లు చెప్పేవారు మాకు. మీ పార్టీని ఇలా చేసేస్తుంది, మీ పార్టీలు పనిచేయట్లేదని. ప్రతి ఒక్కరు ₹1,00,000 ఎవరైనా ఇస్తే నీదే టికెట్, నువ్వు వచ్చే జాయిన్ అయిపో, నీదే టికెట్. ఒక 10 లక్షలు ఎవరైనా ఇస్తే పవన్ కళ్యాణ్ గారితో ఫోటో, నీదే టికెట్. ఇదే పార్టీ నిర్మాణం అంటే ఆయన చేసింది. అది ఓకే. ఇక్కడ మాకినీటి శేష్ కుమార్కి అన్ఫిట్ 28,000 ఓట్లే వచ్చినాయి, అవి కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చినాయి అని మాట్లాడిన నాదుళ్ళు ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని చూసి వేసిన ఓట్లు ఎన్ని ఉంటాయి? మహాతే ఒక నియోజకవర్గానికి 10,000 ఓట్లు ఉంటాయి. నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని చూసి అన్ని ఓట్లు వస్తే మరి పక్కనున్న పత్తిపాళ్ళు 6,000 ఎందుకు వచ్చినాయి? పక్కనున్న తునిలో 6,000 ఎందుకు వచ్చినాయి? ఒక చోట 2,000, 3,000. ఒక లోకం మాధవి అని చెప్పి ఈరోజు టికెట్ పట్టుకెళ్ళి నెల్లిమర్ల నుంచి టికెట్ పట్టుకెళ్ళి 5,000, ఆవిడికి 5,000 ఓట్లు వస్తే నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి అమెరికా వెళ్ళిపోయి వచ్చి